ఒక క్లిష్టమైన సన్నివేశంలో నువ్వు నా కుమారుడివి అని అడిగితే అర్జునుడు వినా మిగిలిన నలుగురు నీ కుమారులు నాకు దొరికినప్పటికీ వాళ్ళని వధించకుండా విడిచిపెడతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఔదార్యం ఉన్నవాడు. ఆ మాతృప్రేమ లేదు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. దుష్టచతుష్టయమునందు ఒకడుగా అపకీర్తిని పొందినప్పటికీ కేవలముగా పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములే కలిగినవాడు అని చెప్పడం సాధ్యం కానే కాదు. పైగా కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది, చెప్పడానికి బాధగా ఉంటుంది, యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాని వెనక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.